మనసంతా నువ్వే 50వ భాగం. హావిక, వచన్ల పెళ్లి జరిగిన 10 రోజులకు దినకర్, అన్వీల పెళ్లి కూడా జరిగింది. 3 జంటలు కలిసి హనీమూన్‌కి ముస్సోరి వెళ్లారు. చుట్టూ ఎత్తైన మంచు కొండలు. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం మనసుని కట్టిపడేస్తోంది. దినకర్, అన్వీ ఇద్దరూ మార్నింగ్ రైడ్ అంటూ స్కూటీలో వెళ్ళిపోయారు. ఇక చాలన్వీ, వెనక్కి వెళ్దాం పద. లేదు బేబీ, ఇంకొంచెం దూరం వెళ్దాం. వెదర్ కూడా బావుంది. పొద్దున్నే తీసుకొచ్చావు. ఈ హుడీలో కూడా నాకు చలిగానే ఉంది. అంత చలిగా ఉంటే నన్ను గట్టిగా పట్టుకో. మాకు తెలీదు మరి పట్టుకోవాలి అని. తెలిస్తే మరెందుకు అంత దూరంగా ఉన్నావు? నేను దగ్గరికి వస్తే నువ్వు డ్రైవ్ చేయలేవు. అందుకే దూరంగా ఉన్నా. అబ్బో, డాక్టర్ గారికి చాలా ఆశలున్నాయి పాపం. ఎందుకుండో, అసలే ఈ క్లైమేట్ చాలా రొమాంటిక్గా ఉంది. ముందు నువ్వున్నావు. ఏవేవో కోరికలుంటాయి కదా. కాసేపు నీ కోరికలకు కళ్ళెం వేసి రైడ్ని ఎంజాయ్ చేయి. నన్ను ఇలా ఇబ్బంది పెట్టి నువ్వు మాత్రం ఎంజాయ్ చేస్తున్నావు. అయ్యో రామా, నేనేదో డ్రైవ్ చేస్తుంటే చక్కగా వెనుక కూర్చుని ఉన్నావు. ఇంకేం ఇబ్బంది నీకు? నా ఇబ్బంది నీకు తెలిసి అడుగుతున్నా చూడు. పెద్ద శాడిస్ట్వే నువ్వు అంటున్నాడు దినకర్ అన్వితో. అవునా, మరైతే ఎందుకు ఈ శాడిస్ట్ని ప్రేమించి నా కోసం ఎదురు చూసి ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నావు? అడిగింది అన్వి. దినకర్ తన చేతులు ముందుకు తీసుకొచ్చి అన్వీకు చాలా దగ్గరగా జరిగి బైక్ డ్రైవ్ చేయటం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఈ లండన్ డాక్టర్ అమ్మంటే నాకు పిచ్చి కాబట్టి అంటూ. ఏ, నాకు లేదు ఆ మాత్రం పిచ్చి ప్రేమ? అలాగే వెనక్కి తిరిగి తనని కిస్ చేసి, నాకు కూడా ఈ డాక్టర్ గారంటే చాలా ఇష్టం. అబ్బో, అమ్మాయి గారు మంచి మూడ్లో ఉన్నారే, అడగకుండానే పప్పు ఇచ్చేశారు అన్నాడు సంతోషంగా. నా ఇష్టం, నాకు నచ్చినప్పుడు ఇస్తాను. సరేనమ్మా, మీకు నచ్చినప్పుడు ఇవ్వండి, తీసుకోవడానికి నేను ఎప్పుడూ రెడీనే అన్నాడు. బేబీ, అక్కడ చూడు, చిన్న లేక్ ఉంది, అక్కడికి వెళ్దాం అడిగింది. సరే. దగ్గరలో చిన్న లేక్ కనిపిస్తే కాసేపు అక్కడే ఉన్నారు. అన్వీన్ లేక్ చూస్తూ నిలబడితే దినకర్ పక్కకు వెళ్ళి అక్కడ కనిపించిన రకరకాల పువ్వులన్నీ కోసి ఒక బంచ్లా చేసి తీసుకొచ్చాడు. అన్వీ, తనని పిలవగానే వెనక్కి చూసిన అన్వీ దినకర్ని మోకాళ్ళ మీద కూర్చోవడం చూసి షాక్ ఇంకా హ్యాపీ ఫీల్ అయింది. నువ్వంటే చాలా ఇష్టం అన్వీ. లైఫ్ లాంగ్ నిన్ను ఇలాగే ప్రేమిస్తూ ఉంటాను. ఆనందం, బాధ, ప్రేమ, కోపం, అలక, అన్ని ఎమోషన్స్ మన జీవితంలో ఉండాలి. ఇద్దరితో మొదలైన మనం చివరి వరకు ఒకరిగా బతకాలి. ఐ లవ్ యూ అన్వి అనగానే లవ్ యూ టు దినకర్ అంది అన్వి. కళ్ళ నీళ్లతో వచ్చి పూలు తీసుకొని తాను కూడా కింద కూర్చొని హక్ చేసుకుంది. దినకర్ నవ్వుతూ తాను కూడా హక్ చేసుకొని అలాగే ఉండిపోయాడు. మరొక వైపు, ఇదిగోండి సార్ పేపర్స్, అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ అయ్యాయి. మీరు ఇక ఈ పాపని తీసుకువెళ్ళొచ్చు. థ్యాంక్స్. నీరజ్ ఆఫీస్ రూమ్ నుండి బయటకు రాగానే ఎదురుగా హారిక ఒక చిన్న పాపతో ఆడుకుంటూ కనిపించింది. నవ్వుతూ దగ్గరికి వచ్చాడు. హారిక, వెళ్దామా అని అడిగాడు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి వచ్చి. అన్నీ ఫినిష్ చేసేసావా నీరజ్ అడిగింది. హా, అయ్యింది. పాపని తీసుకువెళ్ళమని చెప్పారు. సరే అయితే అంటూ పాపని తీసుకుని ఇంటికి వస్తూ దారిలో గుడికి వెళ్ళారు. పంతులు గారితో దేవుడికి అభిషేకం చేయమని చెప్పారు. ఆయన పాప పేరు అడిగారు. హారిక నీరజ్ని చూసింది. ఏం చెప్పాలో తెలియక. పాప పేరు నిహిక పంతులు గారు అన్నాడు. ఇద్దరి పేర్లు కలిసేలా పెట్టినందుకు హారిక చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. బాగుందా పేరు? చాలా బాగుంది నీరజ్. నువ్వు ముందే అనుకున్నావా ఈ పేరు పెట్టాలని అడిగింది నవ్వుతూ. అవును. ఏ రోజైతే నువ్వు ఒక పాపను తెచ్చి ఇచ్చి పెంచుకోవాలి అని అడిగావో ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను ఈ పేరే పెట్టాలని. ఇద్దరు దర్శనం చేసుకొని పాపతో ఇంటికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళగానే ఇంట్లో అందరూ ఎదురు వచ్చారు. దేవకి ముగ్గురికి దిష్టి తీసింది. అందరూ పాపను ఎత్తుకొని ముద్దు చేశారు. విదుర్కి చెప్పావా నీరజ్ అడిగాడు తాతయ్య. ఇంకా చెప్పలేదు తాతయ్య అన్నాడు. ఒకసారి ఫోన్ చేసి చెప్పనడంతో సరే అన్నాడు. నీరజ్ ఫోన్ చేసి విషయం చెప్పేసి వచ్చాడు. అప్పటికే పాపకు పాలు పట్టించడంతో కాసేపు ఆడుకొని నిద్రపోయింది.
తనని హారిక ఎత్తుకొని వాళ్ళ గదిలో ఆ రోజే పెట్టించిన కొత్త ఉయ్యాలలో పాపను పడుకోబెట్టింది. తన వెనకే వచ్చిన నీరజ్ ఉయ్యాల మీద ఉన్న హారిక చేతి మీద తన చేయి వేశాడు. వెనక్కి తిరిగి చూసింది. హారిక కంట తడి. ఇప్పుడు హ్యాపీనా హారిక? అడిగాడు. ఒక్కసారిగా ఏడుస్తూ హగ్ చేసుకుంది. చాలా హ్యాపీగా ఉంది నీరజ్. నేను అడగగానే నువ్వు ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా ఇంట్లో అందరినీ ఒప్పించి మరీ ఈరోజు ఈ పాపను మన లైఫ్లోకి తీసుకొని వచ్చావు అంది. నువ్వు ఏది కారణం లేకుండా చేయవు హారిక. హషి ఇంకా హవిక అనాథలుగా గడిపిన జీవితాన్నే ఎంతోమంది గడుపుతున్నారు. వాళ్ళిద్దరి గతం తెలుసుకున్నావు. వాళ్ళలాగా ఉన్న వారిలో ఒక్క బిడ్డనైనా మనం దత్తత తీసుకొని వాళ్ళకి అమ్మా నాన్నలం అయితే వాళ్లకు కొత్త జీవితాన్ని ఇచ్చినట్లే కదా. ఇప్పటి వరకు నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు, కానీ ఇకపై నువ్వు చేసే ప్రతి పనిలో నీకు నేను తోడుగా ఉంటాను హారిక అన్నాడు. చాలు నీరజ్, నేను నీతో కలలు కన్న జీవితం ఇదే. చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఈరోజు మాత్రమే కాదు, మన మధ్య ఇక ప్రతిరోజు సంతోషమే ఉంటుంది. ఇప్పుడు నిహిక కూడా ఉంది మన మధ్య అంటూ ఆనంద బాష్పాలు రాల్చింది. ఇద్దరూ నిద్రపోతున్న నిహికని చూశారు. ఆ పసిపిల్లకు అర్థమైందేమో, నాకు కూడా అమ్మా నాన్న ఉన్నారు, నేను అనాథను కాను అని. నిద్రలోనే నవ్వుతోంది. పాపని చూసి చాలా సంతోషించారు ఇద్దరు. మరొక వైపు, ఇక చాలు వచన్, నన్ను కిందకు దించు, నేను మెల్లగా నడుస్తానులే. నోవే, నేను అస్సలు దించను, నాకు ఇలాగే బాగుంది. ఎంతసేపని నడుస్తావు ఇలా? ఎంత దూరమైనా. అబ్బా, నువ్వు ఇలా చేస్తుంటే నీ కాళ్ళు చేతులు నొప్పి పెడతాయి. నువ్వు బాధపడితే నేను ఎలా చూడగలను చెప్పు అంటోంది. ఎవరు చెప్పారు నాకు నొప్పిగా ఉందని? నొప్పిగా లేదా? లేదు. అవునా అంటూ హవిక మెల్లగా వచన్ నడుం మీదకిచ్చేసింది. గట్టిగా అరుస్తూ తనని కిందకి దించాడు ఒక్కసారిగా. అదేంటి అప్పుడే వదిలేసావు? ఎంత దూరమైనా మోస్తానన్నావుగా అంటూ అల్లరిగా అడిగింది హవిక. నేను మోసేవాణ్ణే, కానీ నువ్వే నన్ను గిచ్చావు. ఎందుకు చేసావే ఇలా అంటూ కోపడ్డాడు. లేకపోతే ఏంటి? ఈ క్లైమేట్ ఎంత బాగుంది, నాకు కూడా నీతో కలిసి నడవాలని ఉంటుంది కదా. కానీ నీకు కష్టం కదా అన్నాడు వచన్ ఆ మాటకు. ఏం కాదు, నీ చేతిలో నా చేయి వేసి నీ అడుగులో నా అడుగు కలిపి నడుస్తుంటే నాకేం గుర్తుకు రాదు. అబ్బో సరే, అయితే పద నడుద్దాం. కానీ నీకు కాళ్ళు నొప్పి అనిపిస్తే వెంటనే నాకు చెప్పాలి, సరేనా అన్నాడు. నాకు చెప్పే ఛాన్స్ ఎక్కడ ఇస్తావు నువ్వు? నా ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ కనిపించకపోయినా నా ఫీలింగ్ అర్థం చేసేసుకుంటావుగా అంది. ఆ ఆర్ట్ నీ వల్లే నేర్చుకున్నా. నువ్వేమో రేస్ గుర్రంలో స్పందనలాగా అన్నీ మనసులోనే దాచేస్తే నాకెలా తెలుస్తాయి? అందుకే నీ కళ్ళు చూసి నీ ఫీలింగ్స్ తెలుసుకుంటాను అన్నాడు. అవునా? మరి నా కళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నాయి అడిగింది. చెప్పు అంటూ ప్రశ్నించింది. చెప్పనా అంటూ దగ్గరగా వచ్చాడు. ఏంటి దగ్గరకు వస్తున్నావు? నీ కళ్ళు నాతో ఏం చెప్తున్నాయో చెప్పడం కన్నా చేసి చూపిస్తే బాగుంటుంది అని అన్నాడు. ఏంటి ఆశ్చర్యంగా అడిగింది. హవికని పట్టుకొని తన కళ్ళలోకి చూస్తూ నీ కళ్ళు నిన్ను కిస్ చేయమని చెప్తున్నాయి. ఆ మాట వినగానే దూరంగా తోసేసి, అబ్బో ఆశ, అన్నీ నీకు ఫేవర్గా చెప్తాయా నా కళ్ళు అంటూ విసుగు నటించింది. అవును అన్నాడు. ఎందుకో అడిగింది. ఎందుకంటే ఆ కళ్ళలో ఎప్పుడు కనిపించేది నేనే, నీలో ఉన్నది కూడా నేనే కాబట్టి. అవునా? మాటలు బాగా చెప్తావు నువ్వు. అవును మరి, నేను మాటకారిని కదా, నువ్వేమో సొగసరివి. ఆ మాత్రం మాటలు చెప్పకపోతే ఈ దేవత కరుణించాలి కదా. పెద్ద మాయలోడివి నువ్వు అంది నవ్వుతూ. అవును, కానీ నన్ను ఇలా మార్చేసింది నువ్వే. నిజంగా నాతో జీవితాన్ని పంచుకోవడానికి నువ్వు అంగీకరించడం నా లైఫ్లో చాలా పెద్ద అచీవ్మెంట్ తెలుసా అంటూ సంతోషంగా అన్నాడు. అలా అనుకు వచన్, నువ్వే నాకు పెద్ద గిఫ్ట్ అంది హవిక. మరి నా గిఫ్ట్ ఏది అడిగాడు. హవిక నవ్వుతూ తనని కిస్ చేసి హగ్ చేసుకుంది. వచన్ ఫుల్ హ్యాపీ. ఇద్దరూ అలా నడుస్తూ కొంచెం ముందుకు వెళ్ళగానే హవిక చెప్పకపోయినా తనని ఎత్తుకొని తీసుకువెళ్ళాడు వచన్. మరొక వైపు, ఎవరు ఫోన్ విదుర్? అన్నయ్య. ఏమంటున్నాడు?
అన్నయ్య, హారిక వదిన ఇద్దరూ కలిసి ఈరోజు ఆశ్రమానికి వెళ్ళి ఒక పాపను అడాప్ట్ చేసుకున్నారంట అంటూ విషయం చెప్పాడు. అవునా? ఆశ్చర్యంగా అడిగింది. అవును. పాపకు నిహిక అని పేరు కూడా పెట్టారంట. ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారంట అని చెప్పాడు. నాకు కూడా హ్యాపీగా ఉంది విదుర్. ఇద్దరు కలిసి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే ఎంత అర్థం చేసుకుని ఉంటారు ఒకరినొకరు అంది. అవును చిన్నారి, అన్నయ్య వదిన ఇప్పుడు పాప కూడా వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇక నాకు ఒక డౌట్ విదుర్ అడిగింది హషి. ఏంటి చిన్నారి? ఆ రోజు హవిక చనిపోయిందని మీరైతే చెప్పారు. మాకు తన బాడీని చూపించారు కానీ అక్కడున్నది హవిక కాదు, వేరే అమ్మాయి అని తర్వాత నాకు చెప్పావు కదా నువ్వు. అవును. ఇందులో ఏంటి నీ డౌట్ అడిగాడు. కానీ ఆ రోజు నేను తనని పట్టుకొని ఏడ్చినప్పుడు నాకు తన బాడీ చల్లగా అనిపించలేదు. నార్మల్గా మనిషి చనిపోతే కాసేపటికి బాడీ చల్లగా అయిపోయి బరువు కూడా పెరుగుతుంది, మనం లిఫ్ట్ చేయలేం కదా. కానీ ఆ రోజు నేను చాలాసేపు పట్టుకున్నాను హవికను. నాకు తన స్కిన్ నార్మల్గా అనిపించింది. ఇప్పుడు బాగా గుర్తు చేసుకుంటే ఆ రోజు తన బ్రీత్ కూడా ఉంది, కాకపోతే చాలా స్లోగా ఉంది. ఆ షాక్లో నేను అప్పుడు గమనించలేదు. అంటే మేము చూసింది హవికనే, కానీ మనతో వెహికల్లో తీసుకొచ్చింది హవిక కాదు కదా అడిగింది. అవును చిన్నారి, మీకు చూపించింది హవికనే. ఆ టైంకి పెదనాన్న వేరే అమ్మాయికి ఆపరేషన్ అయితే చేశాడు కానీ హవిక పరిస్థితి చాలా సీరియస్ అయింది. తను స్పృహలో లేదు, కానీ కోమాలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. తనకి మా మాటలు వినిపిస్తున్నాయి కానీ రెస్పాండ్ అవటం లేదు. ఊపిరి కూడా చాలా స్లోగా తీసుకుంటోంది. నువ్వు అన్నయ్య కనిపిస్తే అయినా కోమాకి వెళ్లకుండా తన ప్రాణాన్ని నిలబెట్టుకుంటుందని పెదనాన్న చిన్న ఆశతో అలా చేశారు. నువ్వు కళ్ళు తిరిగి పడిపోయాక అన్నయ్య అందరినీ బయటికి పంపించి హవిక ఒడిలో పడుకున్నాడు. అప్పటికి కూడా తన స్పృహలోకి రాలేదు. పెదనాన్న అదంతా బయట నుండి చూసి చాలా బాధపడ్డారు. తర్వాత అందరినీ బయటికి పంపించి హవికను వేరే రూమ్కి షిఫ్ట్ చేసి ఆ అమ్మాయి బాడీని మార్చారు. ఇక అక్కడ ఉండలేక ఆయన వెళ్ళిపోయాడు. అన్నయ్యను కూడా వదినతో పంపించేశాను. తాతయ్య మాత్రం దగ్గరుండి అన్నీ చేశారు ఆ అమ్మాయికి అంటూ అప్పటి విషయాలు చెప్పాడు. అవునా? ఇంత జరిగిందా? పోనీలే, తనకు తాతయ్య అలా చేసి మంచిదే అయింది. లేకపోతే పాపం ఆ అమ్మాయి ఎవరో అనాథ శవంలా అన్నీ చేసేవారు. ఆ రోజు నిన్ను అన్నయ్యను అలా అంత బాధపడటం చూస్తూ కూడా ఏమీ చెప్పలేకపోయాను అంటూ సారీ చెప్పాడు విదుర్. బాధపడకు విదుర్, కావాలని చేయలేదుగా అంటూ ఓదార్చింది హషి. ఆ రోజు నేను నిన్ను మొదటిసారి చూశాను, కానీ కోపంలో కొట్టేశాను. సారీ. పోవే సారీ అంట. ఎంత గట్టిగా కొట్టావో తెలుసా? అప్పటికే హవిక పరిస్థితికి నేను టెన్షన్లో ఉంటే నువ్వొకదానివి వచ్చి నన్ను కొట్టి, నువ్వు డాక్టర్ చదువు ఎందుకు చదివావు, మనిషిని బతికించలేనప్పుడు అని అన్నావు. ఎంత బాధపడ్డానో అన్నాడు. అయ్యో సారీ బంగారం, అప్పుడు నాకు తెలియదు కదా అంది హషి. నేను ఎన్ని ప్లాన్స్ చేసుకున్నానో నిన్ను ఫస్ట్ టైం చూసే రోజు చాలా స్పెషల్ ఇంకా మెమరబుల్గా ఉండాలని, కానీ నువ్వు చాలా హారిబుల్ చేసేసావు అన్నాడు. చూడు విదుర్, నేను ప్రామిస్ చేస్తున్నా, నువ్వు కలలు కన్నట్టే మన లైఫ్ ఉంటుంది, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అంటూ మాట ఇచ్చింది. నువ్వేదో బాధ పెట్టావని కాదులే, కానీ ఆ టైంకు నిజం తెలిసి నీకు చెప్పకుండా నువ్వు ఏడుస్తుంటే అలా చూస్తూ ఉన్నాను అంతే అన్నాడు. ఓకే, ఇక గతం వదిలే, అందరం హ్యాపీగా ఉండాలి అంటూ ఓదార్చింది. నేను మాత్రం ఇంకా హ్యాపీగా లేను అంటూ బాధపడ్డాడు విదుర్. ఏమైంది మా విదుర్కి? ఎందుకు హ్యాపీగా లేడు? ఎందుకంటే పేరుకే నిన్ను ప్రేమించాను కానీ లవర్స్ లాగా మనం ఎప్పుడైనా ఉన్నామా అంటూ ఏడుపు ముఖంతో అడిగాడు. దగ్గరికి వస్తే చాలు ఇంతెత్తులు లేచి వాతలు పెట్టేదానివి. అయ్యో అప్పుడేదో తెలియక పెట్టాను, తర్వాత వాతలు పెట్టనని చెప్పానుగా అంది హషి. నువ్వు చెప్తావు కానీ మళ్ళీ తప్పకుండా పెడతావు నాకు తెలుసు, అందుకే ఇక్కడికి కూడా తెచ్చాను లాడిల్ అన్నాడు. ఇదెందుకు తెచ్చావు? నేను చెప్పానుగా ఇక అలా ఏం చేయనని అంది హషి. చూడు, ఇప్పుడు కూడా నాకు ఎంత డిస్టెన్స్లో ఉన్నావో అన్నాడు. నీకు అసలు నా మీద ప్రేమే లేదు. నేను ఇక్కడ బాధపడుతుంటే
దగ్గరికొచ్చి హగ్ చేసుకొని బాధపడకు బంగారం అంటూ ఒక ముద్దు పెట్టాలని కూడా నీకు లేదు అంటూ విదుర్ బుంగమూతి పెట్టుకొని చెప్తున్నాడు. హషి ఆ మాటలకు కరిగిపోయి విదుర్ని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టింది. విదుర్ ఇక సంతోషం తట్టుకోలేకపోయాడు. విదుర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హషి ల్యాడీని దూరంగా పడేసింది. ఇక దీనితో పని లేదు అని చెప్తూ, నాకు తెలిసి చిన్నారి నీ గురించి, నువ్వు మళ్ళీ ఎప్పుడు వాతలు పెట్టకుండా చేయడానికే ల్యాడీలు తెచ్చి ఇంత సీన్ చేశాను అనుకున్నాడు మనసులో. విదుర్ హ్యాపీ ఫీల్ అయిపోతూ చిన్నారిని చుట్టుకొని ఏదో లోకంలో విహరిస్తున్నాడు. ఇంతలో విదుర్ ఫోన్ మోగుతోంది. హషి లిఫ్ట్ చేసింది. అటువైపు నుండి, రే బావా, మల్లిక వాళ్ళ ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకున్నారా, మీరు త్వరగా వచ్చేస్తే ముహూర్తం డేటు ఫిక్స్ చేసేస్తాం అంటూ ఆతృతగా చెప్తున్నాడు బంటి. రే బంటి, ఫోన్ లిఫ్ట్ చేయగానే అలా గాడిదలా అరుపులేంటి? ఎవరు ఫోన్ లిఫ్ట్ చేశారో కనుక్కోవాలి కదా అంది హషి. ఓ నువ్వా పిశాచి అంటూ ఉలిక్కిపడ్డాడు. ఏంట్రా అన్నావు? నేనేమన్నా? నేనెప్పుడు నిన్ను ఇలాగే పిలిచేవాడిని విదురు ముందు. వాడు కూడా నిన్ను రాకాసి అనేవాడు అంటూ అసలు విషయం చెప్పాడు. నిజమా అడిగింది. నాకేం అవసరం నీకు అబద్ధం చెప్పడానికి? కావాలంటే వాడినే అడుగు. మీరు మాత్రం త్వరగా వస్తే నేను నా మల్లిక డార్లింగ్ని పెళ్లి చేసుకొని న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తాను అంటూ హుషారుగా చెప్పాడు. హషి కోపంగా ఉంది. బంటి నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశాడు విదుర్ని ఇరికించేసినందుకు. విదుర్ బంగారం, ఒకసారి లే నాన్న అంది గారంగా. ఎందుకు అడిగాడు. ఒకసారి లే చెప్తాను. విదుర్ లేవగానే పడేసిన ల్యాడీని వెతికి మరీ వాళ్ళ రూమ్లో వెచ్చదనం కోసం వేసిన చలిమంటల్లో డైరెక్ట్గా పెట్టి కాల్చింది. ఎందుకు చిన్నారి దాన్ని వేడి చేస్తున్నావు? చెప్తాను ఆగు. విదుర్కి టెన్షన్ పెరిగిపోయింది. బంటి ఏదో పెదో పని చేశాడని అర్థమైంది. మెల్లగా అక్కడి నుండి తప్పించుకోవాలని చూశాడు. కానీ హషి అడ్డుపడింది. ఏమైంది చిన్నారి అడిగాడు నవ్వుతూ. ఏమీ లేదు, ఒకసారి నన్ను చూసి రాకాసిలా ఉన్నానా పిశాచిలా ఉన్నానా చూసి చెప్పు అంది. అదేంటి చిన్నారి, నువ్వు దేవకన్యలా ఉంటావు అన్నాడు. చా నిజమా అడిగింది. నిజం అన్నాడు. అయితే దేవకన్యలు స్వర్గంలో ఉంటారు కదా? అవును. నీకు కూడా స్వర్గం చూపించాలి కదా? ఎలా? ఇలా చేయి గట్టిగా పట్టుకుని వాత పెట్టేసింది. విదుర్ కుయ్యో మొర్రో అంటూ అరుస్తూ రూమ్ నుండి బయటకు పరుగుపెట్టాడు. అప్పుడే డ్రైవ్ ఫినిష్ చేసి వచ్చిన దినకర్ అన్వి ఎదురుపడి ఏం జరిగిందని అడిగితే విషయం చెప్పాడు. అంతా విన్న ఇద్దరు ఒకటే నవ్వు. రే ద్రోహి, నవ్వుతావేంట్రా? దీన్ని నోటి దూలా అంటారు. తగ్గించుకోవాలి కదా. అప్పుడేమో నన్నేడిపించేవాడివి, ఇప్పుడు అనుభవించు. చా నువ్వు ఫ్రెండ్వే కాదురా. అన్వి ప్లీజ్ నువ్వైనా హెల్ప్ చేయవే అని అడిగాడు. నో విదుర్, నువ్వు మా హషిను రాకాసి అంటే నాకు కూడా కోపం వచ్చింది. నేను అస్సలు హెల్ప్ చేయను నీకు అంది. ఇకేమీ చేయలేకపోయాడు. ఇంకా 2 వాతలు ఎక్స్ట్రా పెట్టమని చెప్తాను పైగా. ఇంతలో హషి బయటకు వచ్చింది. విదుర్ అక్కడి నుంచి కూడా తప్పించుకొని ముందుకు వెళ్తుంటే ఎదురుగా హవికను ఎత్తుకొని వచన్ వస్తూ కనిపించాడు. హవిక ప్లీజ్ చిన్నారి నుండి నన్ను కాపాడు అడిగాడు. విషయం తెలుసుకున్న వాళ్ళు కూడా ఒకటే నవ్వు. హవికను కిందకు దించి విదుర్ని పట్టుకున్నాడు. హషి త్వరగా రా, వీడు మళ్ళీ పారిపోతాడు అంటూ పిలిచాడు. రే వచన్, ఇది అన్యాయం రా, నన్నే బుక్ చేసావా అంటూ షాక్ అయ్యాడు. తన నుంచి విడిపించుకోలేక అలాగే అవస్థలు పడుతున్నాడు. లేకపోతే మా హషి పాపను రాకాసి అంటావా? బుద్ధి తక్కువై అన్నాన్రా, ఇకపై ఎప్పుడు అనను. హవి నువ్వైనా చెప్పు ప్లీజ్. హషి వదిలేవే, ఇంకా ఏంటి వాతలు పెడుతూ? అవునా, వదిలేయాలా? ఆ వాతలు నీకు పెట్టమంటావా అడిగింది. ఇదిగో హషి, మీ ఆయనకి పెట్టుకో వాతలు, నా బంగారానికి పెడతానంటే నేను ఊరుకోను అంది. కదా, నీ బంగారాన్ని తీసుకొని వెళ్ళు ఇక్కడి నుండి అంటూ హషి కళ్ళెర చేసింది. పద హవి పోదాం, మనకెందుకు వీళ్ళ గొడవ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. దినకర్, అన్వి, హవిక, వచన్ నలుగురు లోపలికి వెళ్ళిపోయారు. విదుర్ మాత్రం పరిగెడుతూ హోటల్ని దాటి చాలా దూరం వెళ్ళాడు. పక్కనే చెట్టు ఎక్కువ ఉండటంతో విదుర్ ఎటుపోయాడో కనిపించలేదు. విదుర్, విదుర్ ఎక్కడున్నావు అరుస్తోంది హషి. చాలాసేపు పిలిచింది కానీ విదుర్ జాడ కనిపించలేదు.
ఇంతలో భయం స్టార్ట్ అయింది హర్షికు. ఈసారి కంగారుగా, విదుర్ ఎక్కడున్నావు, ప్లీజ్ నాకు కనిపించు, భయంగా ఉంది అంటూ బ్రతిమాలుకుంది. చెట్లు దాటుకుంటూ ముందుకు వెళ్ళి మరీ అరిచింది. కానీ విదుర్ పలకలేదు. ఇంకా ముందుకు వెళ్తే కింద పడి ఉన్నాడు. చూడగానే ఏడుస్తూ దగ్గరికి వెళ్ళింది. విదుర్, ఏమైంది నీకు? ఇలా కింద పడిపోయావేంటి? నన్ను చూడు, కళ్ళు తెరిచి నన్ను చూడు విదుర్ అంటూ కంగారు పడింది. ఎంత పిలిచినా విదుర్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉండిపోయాడు. రేయ్ దొంగ సచ్చినోడా, ఏమైందిరా నీకు? కళ్ళు తెరు, నన్ను ఇలా భయపెట్టుకు, లేరా, నన్ను చూడు అంటూ భయం కలిసిన గొంతుతో బ్రతిమాలుతోంది హషి. విదుర్, ఆటలు చాలు, రేయ్ నువ్వు లేకపోతే నేను ఉండలేనురా, ప్లీజ్ లే విదుర్, ఐ లవ్ యూ విదుర్, ఐ లవ్ యూ. ఎంత అరిచినా కళ్ళు తెరవలేదు. ఇంకా గట్టిగా ఏడ్చేసింది. హషికు ఇక నిజంగానే భయం వేసింది. విదుర్కు ఏమైనా అయ్యిందేమోనని తనకు కంగారు మొదలైంది. విదుర్, చూడు, నిన్ను హగ్ చేసుకుంటున్నాను, లేరా, చూడు, ఇప్పుడు ముద్దు కూడా పెడుతున్నా అంటూ హషి తనని హగ్ చేసుకొని ముద్దు పెట్టింది. చీక్ మీద కిస్ చేసింది. గట్టిగా హగ్ చేసుకుంది విదుర్ని తన ఒడిలో పడుకోబెట్టుకొని. అయినా సరే విదుర్ మాత్రం లేవలేదు. విదుర్, చూడు, ఈ లేడలు పడేస్తున్నా, ఇంకెప్పుడు ఇలా చేయను, లే, నన్ను చూడు అంటూ బ్రతిమాలుతోంది. లేరా, నన్ను ఏడిపించుకు అంది. హషికు ఏం చేయాలో అర్థం కాక ఊపిరి అందటం లేదేమో అని తన పెదవులు జత చేసి మరీ ఊపిరి అందివ్వాలని చూసింది. కానీ విదుర్ గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. హషి ఎంత గింజుకున్నా వదల్లేదు. కాసేపటికి వదిలి కన్ను కొట్టాడు. ఇలా కింద పడితే కానీ ఆ అమ్మాయి గారు ముద్దు పెట్టలేదు. బుద్ధుందా నీకు, ఇలా ఏడిపిస్తావా నన్ను అంటూ కొడుతూ అడిగింది హషి. నా ప్రాణం పోయింది తెలుసా కాసేపు అంటూ ఏడుస్తోంది. నేనుండగా ఎలా పోనిస్తాను నీ ప్రాణాన్ని? చాలే, లే, ఇలాగే బాగుంది చిన్నారి, ఇక్కడే ఉందాం అన్నాడా మాటకు. సరేలే, ఇంకెప్పుడు ఇలా భయపెట్టనని నాకు ప్రామిస్ చేయి. అలాగే. ఏంటమ్మా, నన్ను దొంగ సచ్చినోడా అని తిట్టావు అడిగాడు. నువ్వు వేసే వేషాలు ఇలా ఉంటే తిట్టక ముద్దు పెట్టుకోవాలా అడిగింది. అవును, ముద్దే పెట్టుకోవాలి ఇలా. హషీను ఇక వదల్లేదు. ఇద్దరూ కాసేపు అక్కడే ఉండి హోటల్కి వచ్చేశారు. మరొక వైపు బంటి పెళ్ళి చాలా గ్రాండ్గా జరిపించారు. వాళ్ళని కూడా హనీమూన్కి పంపించారు. దినకర్, అన్వి హాస్పిటల్కు కలిసి వెళ్తూ హ్యాపీగా ఉన్నారు. వచన్ చూపించే ప్రేమతో హవిక త్వరగానే కోలుకుంది. ఇప్పుడు స్టిక్స్ హెల్ప్ లేకుండానే బాగా నడుస్తోంది. హనీమూన్ నుండి వచ్చాక బంటి కూడా తన బిజినెస్లో బిజీ అయిపోయాడు. మల్లిక ఎప్పటిలా హాస్పిటల్కి వెళ్తోంది. హారిక, నీరజ్లు కూడా వాళ్ళ జీవితాల్లోకి వచ్చిన నిహికతో చాలా సంతోషంగా ఉన్నారు. ఇద్దరు కలిసే ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండేవారు. వాళ్ళు ఆఫీస్కు వెళ్ళగానే పాపను దేవకి, శాంతిలు చూసుకుంటూ ఆడించేవారు. నవీన్ హాస్పిటల్లో, ఆనంద్ ఆఫీస్లో బిజీ అయ్యారు. తీరిక ఉన్నప్పుడు నిహికతో కలిసి ఆడుకునేవారు. ఆశ్రమం బాధ్యతలు సుధాకర్ గారే చూసుకునేవారు స్వయంగా. ఆనంద్ చాచాని కూడా ఆశ్రమంలో ఉండమని కోరితే ఆయన అందుకు సంతోషంగా ఒప్పుకొని అక్కడ పిల్లల్ని చూసుకునేవారు. చాచా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. విదుర్ హాస్పిటల్లో ఎంత బిజీగా ఉన్నా వారంలో ఒకరోజు హషీను వాళ్ళ ఊరిలోని చెరువు దగ్గరికి తీసుకువెళ్ళేవాడు. వాణిశ్రీ కూడా ఇద్దరిని చూసి సంతోషించేది. వాళ్ళతో పాటు రమ్మని చెప్తే వద్దు అని అక్కడే ఉండిపోయింది. హషి బేకరీ పనులు చూసుకుంటూ మధ్యలో ఆపేసిన చిన్న స్టడీస్ని మళ్ళీ కంటిన్యూ చేయించింది. మరో కొత్త బేకరీ ఓపెన్ చేసి శర్మ గారికి అప్పగించింది. ఇకపై దాన్ని ఆయన్ని చూసుకుంటూ వచ్చే లాభాల్ని కూడా ఆయన్నే తీసుకోమని చెప్పింది. నెలలో కొద్ది రోజులైనా హషి, విదుర్, హవిక, వచన్ అందరూ కలిసి హషి వాళ్ళ ఇంట్లో ఉండేవారు. హషి వాళ్ళ ఇంట్లో హాల్లో ఉన్న సుభాషిత ఫోటో పక్కన శ్రీనాథ్ ఫోటో కూడా పెట్టించింది. ఎప్పుడు తన తల్లి ఫోటో చూసినా కంటతడి పెట్టుకునేది హషి. ఇంత మంచి మనుషుల్ని, కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. నేను నీ హరినాక్షిని, ఇక ఎప్పుడు మొండిగా ఉండను, ఎవరిని బాధ పెట్టను. మళ్ళీ నా కడుపున బిడ్డవై పుట్టమ్మా. నీ నుంచి నేను మిస్ అయిన ప్రేమను నేను నీకు పంచుతాను అని కోరుకునేది.
ఇక ఈ కథ ఇక్కడితో సమాప్తం.